చిన్నప్పటి నుంచి ఎన్నో కలలతో, ఎన్నో ఆశలతో పెరిగాను. కానీ నా లైఫ్‌లో నేను అనుకున్నవి ఒకటి, అయినవి ఒకటి. కానీ అన్నీ కూడా మన మంచికే అని అనుకుంటూ ముందుకు సాగాలి. జీవితం అనే చదరంగంలో లైఫ్‌లో మనం అనుకున్నవి మనకి నచ్చినట్టు జరగాలి అని అనుకుంటే అది లైఫ్ అవ్వదు కదా! ఏదైనా పులుపు, కారం, చేదు, తీపి ఇలాగా అన్ని అనుభవాలను చూడాలి. కానీ ఒకటి మాత్రం నేను చెప్తానండి. నేను మీకు ఎక్స్‌పీరియన్స్ చేసింది ఇప్పటివరకు కూడా ఎవరికీ చెప్పనిది. సమస్య ఎప్పుడు కూడా పెద్దదిగా చూడకూడదని అంటారు మన పెద్దవాళ్ళు. అది మాత్రం నిజమే. అండ్ అలాగే మనం ఆలోచించే ఆలోచనలు ఎప్పుడు కూడా పాజిటివ్‌గానే ఉండాలి. పాజిటివ్‌గా ఉంటే పాజిటివ్‌గా ఉంటుంది. నెగెటివ్‌గా ఉంటే నెగెటివ్‌గా ఉంటుంది అని చెప్తాను. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. నా మనసులో ఏమున్నా కానీ మీకు షేర్ చేసుకోవడం నాకు అలవాటైపోయింది. ఎందుకో ఏదేమైనా నాకు మనసులో ఏమనిపించినా కానీ మీకు షేర్ చేసుకోవాలి, మాట్లాడాలి అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. సరే ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈరోజు హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానివల్ల యూజెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. కానీ ఈ హెన్నా ప్రిపరేషన్ ఎలా చేయాలి ఏంటి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ నాకు కుదరడం లేదు. కానీ అయితే ఈరోజైతే చేద్దామని చెప్పి గట్టిగా అనుకొని స్టార్ట్ చేశాను. ఏం లేదు, హెన్నానైతే ఇంట్లోనే నేను న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుంటానండి. ఏం కూడా బయట నుంచి అయితే నేను తీసుకొచ్చి వాడను. అండ్ అలాగే నాకైతే గోరింటాకు మా అత్తయ్య ఊరు నుంచి పంపిస్తుందండి. అది చాలా చిన్న విలేజ్ అండి. మాకు అన్నీ కూడా మాకు చెట్టు నుంచి కానీ న్యాచురల్గా అన్నీ కూడా మేము యూజ్ చేస్తానన్నమాట. మా చెట్టు ఆకు కోసి కడిగి బాగా ఎండకు ఆరబోసి బాగా ఎండిన తర్వాత డైరెక్ట్గా ఆకునైతే పంపించేస్తుంది. నేను ఏమైనా యాడ్ చేసుకొని ఇక్కడ మిక్సీ అనేది వేసుకుంటానని చెప్పేసి ఆకుని ఫ్రెష్గా కడిగేసి బాగా ఎండబెట్టేసి నాకు పంపిస్తుందండి. అలాగే మందారాకు కానీ కరివేపాకు, మెంతు ఆకు, ఆఖరికి అలోవెరా చెట్టుది లైవ్లో పంపిస్తుంది అనమాట. అలా అన్నీ కూడా నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. మనకైతే ఇక్కడ పాసిబిలిటీస్ ఏమి ఉండవు కదా, హైదరాబాద్లో ఏం దొరకవు. ఏమున్నా కానీ ఆర్డర్స్ పెట్టుకోవడమే. నాకు అలా నచ్చదు. అందుకని ఇంటి దగ్గర నుంచి అన్నీ మా అత్తయ్య అయితే నాకు పంపిస్తారు. అలాగే నేనైతే హెన్నాను ఒక 6 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అండ్ అలాగే 1 ఎగ్ ముందుగా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట స్పూన్తో. ఆ తర్వాత వచ్చేసరికి మనం ఒక హాఫ్ వాటర్, నేను బీట్రూట్ జ్యూస్ని ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ జ్యూస్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈలోపు అయితే స్టవ్ మీద ఒక గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అలోవెరా ఒక బద్ద వేసుకొని ఒక టీ స్పూను టీ పొడి వేసుకున్నాను. తర్వాత ఒక మెంతులు హాఫ్ టీ స్పూన్, తర్వాత ఒక రైస్ వాటర్, అది రైస్ ఉంటుంది కదా, రైస్ వేసుకొని ఫ్లాక్స్ సీడ్స్ అవిసి గింజలు కూడా వేసుకొని ఒక 15 to 20 మినిట్స్ కూడా బాగా మరిగించానండి. దాన్ని కొంతసేపు చల్లార్చిన తర్వాత హెన్నా పౌడర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. దాన్ని మినిమం ఒక 8 hours వరకు కూడా, అంటే ఓవర్ నైట్ వరకు కూడా సోక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే దానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా పడితే మనకి హెయిర్కి కూడా మంచి హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఓకేనా. నేనైతే మ్యాక్సిమం నైటే హెన్నా అనేది ప్రిపేర్ చేసేసుకుంటాను. మార్నింగ్ ఏం చేస్తానంటే నేను పౌడర్లో ఏం చేస్తానంటే ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ కానీ, నేనైతే కోకోనట్ ఆయిల్ ఏం యూస్ చేయను. నేనైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 10 minutes ఆగిన తర్వాత వీడియోలో నేను ఎలా అయితే అప్లై చేసుకుంటున్నానో హెయిర్కి, ఆ విధంగా మొత్తం కూడా లోపల వరకు కుదుళ్ళ వరకు పట్టేలాగా నేను అప్లై చేసుకుంటాను అనమాట. అప్లై చేసేసుకొని దాన్ని బాగా ఆరనిచ్చేస్తాను. ఒక 2 hours 3 hours. ఇంట్లో పని మార్నింగ్ లేవగానే ముందు హెడ్కి హెన్నా పెట్టుకోవాలని ముందు రోజు అనుకున్నప్పుడే హెన్నా పెట్టేసుకొని ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను అనమాట. ఆ పనులన్నీ అయిపోయేలోపు ఈలోపు అది బాగా ఆరిపోతుంది కదా, అది ఆరిపోయిన దాకా ఉండేసేసి మంచిగా కుంకుడుకాయలు ముందుగానే కొట్టి పెట్టేసుకుంటాను. ఆ కుంకుడుకాయలతో మంచిగా తలస్నానం చేసేస్తాను అనమాట. నా హెయిర్ సీక్రెట్ అయితే అదే. నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు కుంకుడుకాయలతోనే ఎక్కువ తలస్నానం చేయడం అలవాటు అనమాట. ఒక 2 years హాస్టల్లో ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువ కుంకుడుకాయలతోనే యూస్ చేస్తుండేదాన్ని. సో నాకు కుంకుడుకాయలతో చేస్తేనే హెడ్ బాత్ అనేది చేసినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే హెన్నాను మొత్తం కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో నా వీడియోస్ మీ దాకా రావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఇందాక హెడ్ ఆయిల్ అయితే నేను ఎట్లా ప్రిపేర్ చేస్తానో మీకు నేను చెప్పాను కదా, ఆ వీడియో మీకు కావాలి అంటే కనుక మీకు ఖచ్చితంగా DM చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. నేనైతే మీకు పర్సనల్గా మంచిగా వీడియో ఎలా చేస్తాను, ఏంటి, ఆ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, హెడ్ ఆయిల్ అనేది ఖచ్చితంగా
నేను మీకైతే నెక్స్ట్ వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను. మీరు నా కోసం కామెంట్ చేయండి కదా, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నాకు ఇలాంటి మంచి కంటెంట్ల కోసం కామెంట్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, నా వీడియోస్ మీ వరకు వస్తాయి. సరేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.